గ్రిల్డ్ పన్నీర్ విత్ చిక్ పీ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చిక్ పీస్ నానబెట్టి ఉడికించుకున్నాం వీటిని. చిక్ పీస్ అంటే శనగలు. అలాగే కీరా, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, మయోనీస్, పెరుగు, పన్నీర్, నిమ్మకాయ, కర్రీ పౌడర్, పాప్రికా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, అల్లం, వెల్లుల్లి, ఇంకా మిరియాల పొడి. బాగా స్పైసీగా రెడీ అవుతుంది కదా, చక్కగా కూడా ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్. ఓకేనా? సో మొదటగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి చాప్ చేసి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఈ ఇంగ్రీడియంట్స్లో కొన్ని మాత్రం పన్నీర్ గ్రిల్ చేసుకోవడం కోసం మ్యారినేడ్కి వాడతాము. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని సాలడ్ కోసం వాడుకుంటాం. డ్రెస్సింగ్ కావచ్చు, అలాగే సాలడ్ కింద కానీ రెండు కలిపి సర్వ్ చేసుకుంటాం. ఓకే, ఫైన్లీ చాప్డ్ జింజర్. దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. అలాగే వెల్లుల్లి కూడా. దీంతో పాటు మిగిలిన పదార్థాలు కూడా మ్యారినేడ్ కోసం రెడీ చేసుకుందాం. కర్రీ పౌడర్, పాప్రికా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, అండ్ కొద్దిగా కర్డ్. ఇది చాలా చక్కటి మ్యారినేడ్. మీరు దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాడిన ఈ మ్యారినేడ్ని ఒక్క పన్నీర్ కోసమో టోఫు కోసమో మాత్రమే కాదు, చక్కగా ఏ మీట్స్లో కానీ దేనికైనా యూజ్ చేసుకొని గ్రిల్స్ కానీ, పాన్ గ్రిల్స్ కానీ, బేకింగ్లో కానీ, రోస్టింగ్ ఇట్లాంటి వేటికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. సీకులు తయారు చేస్తాం కదా, స్కీవర్స్, దానికి కూడా చాలా చక్కటి మ్యారినేడ్ అన్నమాట ఇది. మన ఇండియన్ ప్యాలెట్స్కి కూడా బాగా సెట్ అవుతుంది. డన్. దీనిలోకి పన్నీర్ వేద్దాం. రెండే పీసులు చేసుకుందాం, నీట్గా ఉంటుంది ప్రెజెంటేషన్లో కూడా. ఓకే, ఈ రెండు ఇందులో వేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. చక్కగా నాలుగు వైపులా మునిగేలాగా అలా అంటించేసుకొని కాసేపు వదిలేద్దాం మ్యారినేషన్ కోసం. పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్,
వేడైన తర్వాత వాటిని వేసి కుక్ చేసుకోవచ్చు. ఈలోపు సాలడ్ కోసం కావాల్సిన వాటిని రెడీ చేసుకుందాం. చాపింగ్సే సాలడ్ అంటే మనకు తెలిసిన విషయమే కదా. చాపింగ్స్ చేసుకోవచ్చు. అన్నీ కూడా డైసెస్ కట్ చేసుకోబోతున్నాను నేను. చిక్ పీస్ రౌండ్గా చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి కదా, అందుకని మిగిలిన వాటిని కూడా దానికి మ్యాచ్ చేస్తున్నా. ఓకే, ఎల్లో బెల్ పెప్పర్ రెడీ. ఇది వేడైంది. ఇందులో పన్నీర్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుందాం. ఓకే, అండ్ కీరా. హాఫ్ మూన్ షేప్ అంటాం కదా, అట్లాగా చేసుకొని క్వార్టర్స్, యాక్చువల్లీ క్వార్టర్ రౌండ్స్ లాగా కట్ చేసుకోబోతున్నా. గ్రీన్ బెల్ పెప్పర్, we can use this as a sauce if we cook it. పెట్టుకుందాం, అవసరమైతే వాడచ్చు, లేకపోతే లేదు. నాలుగు వైపులా కూడా నీట్గా కుక్ అయిపోతుంది కదా. డన్. ఇంక ఇది కట్టేద్దాం. సాలడ్ మాత్రం రెడీ చేసేసుకుందాం. దీనికి మైనీస్ డ్రెస్సింగ్. I'll add mayonnaise. కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్. కొద్దిగా మిక్స్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో వేసేసుకుందాం. ఎల్లో బెల్ పెప్పర్, క్యూకంబర్, గ్రీన్ బెల్ పెప్పర్, ఇంకా చిక్పీ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాలడ్ రెడీ అయిపోయింది, అక్కడ పన్నీర్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.